భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం దక్షిణ పశ్చిమ అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తరహా వాతావరణం ఉంది. ఇది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకొని ఉంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో వారం పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే 8వ తేదీన 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. శాటిలైట్ లైవ్ అంచనాలను బట్టి తెలుగు రాష్ట్రాల్లో సోమవారం మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. సాయంత్రం 4 తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, పశ్చిమ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. గాలి వేగం తెలంగాణలో గంటకు 13 కిలోమీటర్లుగా ఉండగా ఏపీలో గంటకు 15 కిలోమీటర్లుగా ఉంటుంది. బంగాళాఖాతం నుంచి గాలులు డైరెక్ట్గా తెలుగు రాష్ట్రాల్లోకి వస్తున్నాయి. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉష్ణోగ్రత తెలంగాణలో మ్యాక్సిమం 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో మ్యాక్సిమం 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాయలసీమలో, తూర్పు రాయలసీమలో కొంత వేడిగా ఉంటుంది. మిగతా 2 రాష్ట్రాల్లో కొంత వేడి తక్కువగానే ఉన్నట్లు అనిపిస్తోంది. గాలి వేగం వల్ల ఉక్కపోత అనేది పెద్దగా అనిపించదు. తేమ ఉదయం నుంచి సాయంత్రం వరకు తేమ తక్కువగానే ఉంటుంది. సాయంత్రం 5 తర్వాత తెలంగాణలో తేమ 60 నుంచి 70% పైగా ఉంటుంది. ఏపీలో సాయంత్రం 5 తర్వాత తేమ 70 నుంచి 80% పైగా ఉంటుంది. ఓవరాల్గా సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెద్దగా ఉండవనే అనుకోవాలి. 1-2 చోట్ల మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కానీ 8వ తేదీన మాత్రం 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది లేటెస్ట్ అప్డేట్.